యూపీ నుంచి మాకు ఒక కాల్ వచ్చింది. కాల్ చేసిన స్వామి పేరు శివానందం స్వామి అని చెప్పారు. ఆయన చెప్పింది ఏంటి అంటే, మేము వారణాసి అమ్మవారి దర్శనానికి వెళ్ళాము, కానీ మేము రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు యూపీ పోలీసులు అక్కడ భిక్షాటన చేసుకునే వాళ్ళు, లేకపోతే దుబారాగా తిరుగుతున్న వాళ్ళు అనుకొని వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి ఒక్కొక్కరికి గుండు కొట్టేస్తున్నారు, వాళ్ళను డిస్పాచ్ చేస్తున్నారు అనాథాశ్రమాలకి, ఎలాగైనా సహాయం చేయండి అని. అక్కడ వారణాసిలో తల్లిదండ్రి దర్శనం చేసుకొని, వారాహేమ దర్శనం చేసుకొని, బట్టలు ఆరబెట్టుకొని కూర్చొని ఉంటే, ఈరోజు రాత్రి 9 గంటలకు నాకు ట్రైన్ ఉంటే, మైసూర్ ట్రైన్, ఆ ట్రైన్కి పోయేదానికి రెడీగా ఉంటే ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. అనాథల మాదిరిగా అరెస్ట్ చేసి ఏమీ అడగకుండానే తీసుకొచ్చేసి అరెస్ట్ చేశారని ఆయన చెప్తున్నాడు తమిళ్లో. ఆ టైంలో ఎవరికి చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్న టైంలో ఆయనే ఆ స్వామి వీడియోలో చెప్పారు, బండి సంజయ్ గారు మాకు సహాయం చేయండి అని. ఒక్కసారి వారిని అడిగి చూద్దాము అని అనుకున్నాం. వాళ్ళు మాతో మాట్లాడిన కాల్ రికార్డ్ బండి సంజయ్ గారి నెంబర్కి వాట్సాప్ చేశాము. బట్ అవి చూసారో ఏమో, వితిన్ మళ్ళీ 5 minutesలో బండి సంజయ్ గారు కాల్ చేశారు. వితిన్ 1 hourలో బండి సంజయ్ గారు రెస్పాండ్ అయ్యి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళ ప్రూఫ్లన్నీ చూపించి వాళ్ళని బయటకు తీసుకొని వచ్చారు. మీరు లేకుంటే ఇవాళ మా పరిస్థితి అగమ్య గోచరం అయ్యేది. గౌరవ కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ స్వామి, ఆ మధ్యలో స్వామి శివకుమార్ స్వామి, వీళ్ళకి కూడా మీ అందరికీ పేరు పేరున భగవంతుడి అనుగ్రహంతో పాటు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఉన్నాయినా. మరీ ముఖ్యంగా మా తల్లి, ఆ నవతా తల్లికి మాత్రం చాలా ధన్యవాదాలు. అట్లా కాదు, మీరు బయటకు వచ్చానని మీ పేరెంట్స్ కి చెప్పారా? వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు కదా, అందుకని అడిగాను. చేశాను తల్లి, అమ్మకి చేశాను. అమ్మ ఎవరో కాదు, సంజయ్ కుమార్ స్వామి చేసిండు. అంటే నా తల్లి, మా అమ్మ ఒక తల్లి ఉంది, ఆ తల్లికి ఫోన్ చేసినా అంటే, ఎట్లా ఆధారం అయ్యి ఉన్నావంటే సాక్షాత్ మా అమ్మ రూపం ఎత్తుకొని ఉన్నావు తల్లి, నువ్వు ఒక్కదాని.